హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ గీ తీసుకోవాలి. అందులో 250 గ్రామ్స్ ఆఫ్ బాదం తీసుకొని కట్ చేసిన బాదం అండ్ 150 గ్రామ్స్ ఆఫ్ కట్ చేసిన పిస్తా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ రోస్టెడ్ చేసుకోవాలి. మినిట్స్ రోస్టెడ్ అయిన తర్వాత ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ సేమ్ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని 250 గ్రామ్స్ ఆఫ్ క్యాషు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ రోస్టెడ్ అవ్వాలి. తర్వాత ఇవి కూడా ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని 50 గ్రామ్స్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి. ఇవి మైల్డ్గా ఒక 2-3 మినిట్స్ రోస్టెడ్ అయిన తర్వాత 30 గ్రామ్స్ ఆఫ్ అందులోనే ఒక 30 గ్రామ్స్ ఆఫ్ వాటర్మెలన్ సీడ్ తీసుకొని ఇవి రెండు ఒక 3 to 4 మినిట్స్ రోస్టెడ్ అవుతే సరిపోతుందండి. తర్వాత ఇవన్నీ సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకొని అవి కొంచెం చల్లారైన తర్వాత ఇందాక రోస్ట్ చేసిన బాదం, పిస్తా అండ్ క్యాషూని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అవి కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ టెక్స్చర్లో వస్తే సరిపోతుందండి. ఫైన్ పౌడర్ అంటే మరి మెత్తగా కాకుండా ఇలా వస్తే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్ ఈ పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసి సేమ్ ప్యాన్లో ఒక 250 గ్రామ్స్ ఖర్జూరం తీసుకొని ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఖర్జూరాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. పేస్ట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవి రెండు మిక్స్ అయ్యేటట్టు గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. అట్లనే యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత లడ్డులా తయారు చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధానంలో చేసుకోండి, చాలా బాగుంటుంది.